రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాలపల్లి మురళీధర్ ప్రచారం ఆర్భాటంగా ప్రారంభమైంది. కవలగొయ్యి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఎంపీ అభ్యర్థి గేడుగు రుద్రరాజు, బాలపల్లి మురళీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి బాలపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, బాలపల్లి మురళీధర్ పూజలు నిర్వహించిన అనంతరం ప్రచార వాహనాలను ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్కి ఓటు వేయవలసిందిగా ఓటర్లని అభ్యర్థించారు. మార్గ మధ్యంలో రుద్రరాజు ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి, రాష్ట్రానికి మేలు చేయగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. కాంగ్రెస్కి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ అభ్యర్థి బోడా వెంకట్, సిపిఎం కార్యదర్శి తాటిపాక మధు, అంకం గోపి, డాక్టర్ సుధాకర్, అప్పారావు, చింతాడ వెంకటేశ్వరరావు, ఉల్లిశెట్టి సత్యబాబు, మండా రాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు శారద, విజయలక్ష్మి, లీలావతి, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు, వి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా కవ్వలగొయ్య అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది. చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడిలో పూజలు చేసి లాంఛనంగా ఈరోజు మా పార్టీ ప్రచార రథాలన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. పొలిటికల్ వెండేట అంటే ఇతర రాజకీయ పక్షాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ప్రజాస్వామ్యం గొంతు ఏ విధంగా నొక్కాలి అనేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ పనిచేసింది. జార్ఖండ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ తోటి రాలేదనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఎలిగేషన్స్ పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సంగతి. దేశంలో ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉండి విలువల కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అయినటువంటి కేజ్రీవాల్ గారిని లేనిపోయిన నెపంతో కావాలని జైల్లో పెట్టినటువంటి సంగతి. ఇలా అనేక రాష్ట్రాల్లో అనేక మంది పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సంగతి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెడతారు. ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీళ్ళతోటి కేసులు పెట్టిస్తారు. అదే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళందరూ కూడా పునీతులు అవుతారు. వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇస్తారు. 10 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడు కూడా కాపాడలేదు. సైద్ధాంతిక బలం లేనటువంటి అభ్యర్థి. ఎందుకంటే గతంలో వారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు యూపీఏలో కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. పార్టీ బలహీనపడంగానే పార్టీ మార్చి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈవేళ ఉమ్మడి అభ్యర్థిగా వాళ్ళ కుటుంబంలోనే ఇంకొక పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే అందరూ చెప్పుకునే విధంగా బాబు, జగన్, పవన్. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి శూన్యం. ఆయన కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఒత్తాసు పలుకుతున్నటువంటి సందర్భం. విద్యులైనటువంటి ప్రజలందరూ ఆలోచించుకోండి.